స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా. ఈ సామర్లకోటలో సీతారామ కాలనీలో ఈ గత శనివారం ఈ అర్ధరాత్రి మీద తల్లిని, ఇద్దరు బిడ్డల్ని అతి దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తి సురేష్ అని పోలీసు వారి ద్వారాగా మనకు తెలియటం జరిగింది. ఎందుకంటే ఎవరో చంపేశారని పొద్దుడు 7 గంటల వరకు కూడా వైనం లేకుండా కుటుంబీకులు, భర్త చాలా రోదన చెందిన తరుణంలో పోలీసు వారు వెంటనే ఈ కేసుని ట్రేస్ చేసి 24 గంటలు దాటకుండానే పోలీసు వారు తక్షణ చర్య తీసుకుని ముద్దాయిని గుర్తించి పురోగతి సాధించి ఈ కేసుకి ఎంతో పురోగతిని సాధించినందుకు పోలీసు వ్యవస్థకి, అలాగే మన సామర్లకోట సిఐ గారికి, ఎస్ఐ గారికి, అలాగే పెద్దాపురం ఎస్ఐ గారికి, సిఐ గారికి, అలాగే జగ్గంపేట సిఐ గారికి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వెంటనే కేసును పురోగతి సాధించినందుకు వారికి మానవ హక్కుల సంఘం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 24 గంటలు దాటకుండానే కేసుని పట్టుకోవడం జరిగింది, ముద్దాయిని గుర్తించడం జరిగింది. కాబట్టి నేను ఒకటే మనవి చేసేది, ఇలాంటి మృగాలు గ్రామాల్లో ఉన్నట్టయితే ఆ మహిళలందరూ భయభ్రాంతులు అవుతారు. కాబట్టి ఈ మహిళల కోరిక మేరకు, ఈ ప్రజల కోరిక మేరకు అతనికి న్యాయస్థానం కూడా ఆలోచన చేసి, న్యాయవాదులు కూడా ఆలోచన చేసి ఇతనికి మరణ శిక్ష విధించేలాగా న్యాయ వ్యవస్థ ఆలోచించాలని నేను మానవ హక్కుల సంఘం తరపుని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వాళ్ళ కుటుంబానికి అధికారుల ద్వారా న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజు సామర్లకోట పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో, ఒక పచ్చలారి చిన్నారుల్ని మరి అతను పాశవికంగా చంపడం మీద మేము యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఆ నిరసనలో భాగం ఏంటంటే, ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయికి కఠిన శిక్షలు పడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమైన డిమాండ్, అతను బయటికి రాకుండా, బెయిల్ రాకుండా పీడీయాకి పెట్టమని చెప్పేసి అడుగుతా ఉన్నాము. పోలీసు వారు చేస్తున్నటువంటి ఎవరైతే మృతురాలి తల్లి ఉందో ఆ తల్లి యొక్క స్టేట్మెంట్ ద్వారా కాకుండా తండ్రి యొక్క స్టేట్మెంట్ మీద మళ్ళీ కేసు పురోగతిని పరిశీలించాలని చెప్తాం. ఈ యొక్క కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి తరలించమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వరమైన న్యాయం జరిగితే ఇలాంటి మానవ మృగాలు చేస్తున్నటువంటి పనులు వేరే ఒకరు చేయకుండా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏదైతే మొన్న 3వ తారీఖు 2వ తారీఖు రాత్రి మరి సామర్లకోట పట్టణంలో మరి ఇద్దరు పిల్లల్ని, ఒక తల్లిని హత్య చేసిన మానవ మృగానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఆ కోర్టు ద్వారా ఇతనికి 1 సంవత్సరం లోపులోనే శిక్ష ఖరారు చేయాలని, ఆ సంవత్సరం వరకు కూడా ఇతను బెయిల్ ఇవ్వకుండా సెంట్రల్ జైల్లోనే ఉంచి ఇతన్ని శిక్ష అమలు చేసే వరకు కూడా సెంట్రల్ జైల్లో ఉంచాలని లాయర్లు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ లాయర్లు కూడా మీరు జీవనోపాధి కోసం అయితే చాలా కేసులు వస్తాయి, ఆ కేసులు కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఈ కేసులో మమ్మల్ని కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఏదైతే ఈ సురేష్ తరపుని మీరు ఎవరూ వాదించొద్దని రేపు మీ బార్ కౌన్సిల్ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ కేసు విషయంలో మరి తల్లి పేరు మీద ఈ కేసు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు కాబట్టి, తల్లి మీద మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి, ఏదైతే బాధితుడు ఉన్నాడో ధను ప్రసాద్ తోటి కంప్లైంట్ తీసుకుని ఇతని ద్వారా ఆ కేసుని ముందుకు తీసుకెళ్లాలని పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం. ఈ సక్రమంగా ఈ 2-3 రోజుల్లో కానీ జరగకపోతే రేపు ఆగస్టు 15 నాడు మా దళితపేటలో నల్ల జెండాలు ఎగరేసుకుని మరి ఏదైతే గడియార స్తంభం ఉందో అక్కడ మానవహారం చేస్తామని ఒగొత్తులు ర్యాలీ చేసి నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.